వేసవికాలంలో సూర్యుడి బగబగలకు తట్టుకోలేక మనం ఏసీలను యూజ్ చేస్తాం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వారిని ఉక్కపోత నుంచి రక్షించడానికి ఏసీ తప్పనిసరి అవుతుంది. కానీ మీరు సెట్ చేసే ఏసీ ఉష్ణోగ్రత మీ పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా? మరి పిల్లల గదిలో ఏసీ ఎంత ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఏసీ ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? సాధారణంగా పెద్దలు తమకు నచ్చినట్లుగా 18 లేదా 20 డిగ్రీల వద్ద ఏసీని సెట్ చేసుకుంటారు. కానీ ఇది పిల్లల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. పాయింట్ నెంబర్ 1, సరైన ఉష్ణోగ్రత. పిల్లల గదిలో ఏసీ ఉష్ణోగ్రత ఎప్పుడూ 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి. ఈ ఉష్ణోగ్రత వారి శరీరానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, గాలి దిశ. ఏసీ గాలి నేరుగా పిల్లల మీద పడకుండా చూసుకోవాలి. ఏసీ వింగ్స్ను పైకి తిప్పడం వల్ల గది అంతా చల్లబడుతుంది తప్ప గాలి నేరుగా వారి శరీరానికి తాకదు. దీనివల్ల జలుబు, శ్వాసకోశ సమస్యల ముప్పు తగ్గుతుంది. పాయింట్ నెంబర్ 3, దుస్తువులు. ఏసీలో ఉన్నప్పుడు పిల్లలకు కాళ్ళు, చేతులు కవర్ అయ్యేలా కాటన్ దుస్తులు ధరింపజేయడం మంచిది. ఏసీల వల్ల గాలి పొడిబారిపోతుంది. దీనివల్ల పిల్లల చర్మం పొడిబారడం లేదా గొంతు నొప్పి రావచ్చు. ఈ తేమ కోసం ఒక చిట్కా: గదిలో ఒక చిన్న గిన్నెలో నీరు ఉంచడం వల్ల గాలిలో తేమ సమతుల్యంగా ఉంటుంది. ఉష్ణోగ్రత మార్పులు. బయట నుంచి రాగానే పిల్లలను వెంటనే ఏసీలోకి తీసుకెళ్లడం లేదా ఏసీ నుంచి నేరుగా ఎండలోకి రావడం చేయకూడదు. బయటికి వెళ్ళే 10 నిమిషాల ముందే ఏసీ ఆపివేయడం వల్ల వారి రోగనిరోధక శక్తి దెబ్బతినకుండా ఉంటుంది. పరిశుభ్రత. ఏసీ ఫిల్టర్ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి, లేదంటే అందులోని దుమ్ము, బ్యాక్టీరియా వల్ల పిల్లలకు ఎలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తేనే మీ పిల్లలు ఏసీ చల్లదనంలో ఆరోగ్యంగా, హాయిగా నిద్రపోగలరు. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతర తల్లిదండ్రులకు షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అండ్ పేరెంటింగ్ టిప్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.